ముళ్ళు గుచ్చుకున్న దానికి ఇంత పెద్ద బిల్డప్పా? ఎవరసలు ఆ మాయా పిశాచి? ఇదొక కొత్త కథ. మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది మాయమ్మే. ఇప్పుడు మనల్ని ఆట ఆడిస్తున్నది మాయమ్మే. మాయమ్మ ఈ ఇంట్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు తిరిగి వెళ్ళలేదని మా బామ్మ చెప్తుంటే నేను విన్నాను. మాయమ్మ గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటారు. తన రక్తదాహం కోసం మనుషుల్ని వేటాడుతుంది. తన మాయాజాలంలో మనుషుల్ని ఇరికించి రప్పించుకుంటుంది. అమృతాన్ని కూడా విషంగా మార్చేస్తుంది. నాన్సెన్స్. ఇదంతా నమ్మే కథేనా? పృథ్వీ, జస్ట్ లిసన్ టు హర్. తను చెప్పింది కూడా నిజం కావచ్చుగా. ప్లీజ్ నోరు మూస్తావా? ఈ చందమామ కథల్ని నేను నమ్మను. నమ్మాలి పృథ్వీ. నమ్మని వాళ్ళని నమ్మిస్తుంది. నమ్మని వాళ్ళని హతమారుస్తుంది. మనం లోపలికి రావడం వల్లే ఇలా జరుగుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క. మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గమే లేదా? లేదా? అసలు ఏంటి మీ గోలంతా? చీకట్లో తాడు కూడా మనకి పావులా కనిపిస్తుంది. విచక్షణ జ్ఞానం మనకుండాలి. మీ అందరినీ బయటికి తీసుకెళ్లే పూచి నాది. తను ఏం మాట్లాడుతున్నాడు? మనందరినీ బయటికెలా తీసుకువెళ్తాడు? గురూజీ, మీరేం మాట్లాడడం లేదేంటి? మాయా, నాతోనే ఆటలాడుకుంటారా మీరు? తిరిగి బందా, వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి. వస్తా. మాయా డార్లింగ్, ఐఎమ్ కమింగ్. వీడు చాలా తేడాగాడు. తమాషాలు చేసే టైం ఇది. వాట్ స్టూపిడ్ హి ఇస్. ఈ టైంలో తమాషాలేంటి? దేవుడా, నాకు ప్రాణం పోయినంత పని అయింది. ఈ టైంలో ఈ తమాషాలేంటి? మాటలు వింటుంటే నాకెందుకు తనే కావాలని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి మన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడు అనిపిస్తోంది. గురూజీ, ఎవరు మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి. భగవతి మహాదేవి, ఈ వేదన నుంచి మమ్మల్ని కాపాడు మహాకాళి. అమ్మవారి ప్రసాదం అంతా సర్దుకుంటుంది. సంతోష్తో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మా అమ్మా నాన్నల్ని ఎదిరించి వచ్చేశాను. రేపొద్దున నేను వైజాగ్లో ఉండాలి. లేకపోతే నన్ను వదిలి తను బాంబే వెళ్ళిపోతాడు. ఇక తన్ని నేను కలవలేను. ఇక లైఫ్లో మా పెళ్లి జరగదు. ఏ పిచ్చి పిల్ల, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంది కదా. సంతోష్ నీకు ఖచ్చితంగా దక్కుతాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మనం ఇక్కడి నుంచి బయటపడితే చాలు, అంతా మంచి జరుగుతుంది. మనం నిజంగానే ఇక్కడి నుంచి బయటపడతామా? మా గురువు గారు ఎప్పుడు చెప్తుండేవారు, సహస్రపాద, నీ జీవితంలో ఏదో ఒక్కరోజు రాత్రి నరకం అనుభవిస్తావు అని. దాని నుంచి బయటపడటం ఎవరి వల్ల కాదట. ఆయన చెప్పినట్టు ఇది మనందరికీ కాదు. 100% కరెక్ట్ శిష్య. ఎండు పుల్లలు దొరికాయి, మంట వెలిగించాలి. వెలుగు వస్తుంది, చలి కాచుకోవచ్చు. గురుగారు, ఆ కర్ర ఇవ్వండి. మంట కోసం కర్ర అడిగాను. దీన్ని మడిచి మీరు